ఇక్కడ నుంచి అయితే మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది, తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ అలాగే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. సో రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఆటోమేటిక్గా ఇలా ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని ఉంది. ఫస్ట్ మొబైల్ నెంబర్, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ చేయాలి, అండ్ అలాగే నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది, ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అండ్ అలాగే నెక్స్ట్ ఈమెయిల్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్కి సో బ్లూ కలర్లో ఉంది అక్కడ వ్యాలిడేట్ యువర్ ఈమెయిల్ అని వస్తుంది. సో ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ అని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ సెకండరీ పాస్ సర్టిఫికేట్, మీ 10th క్లాస్ మెమోలో మీ నేమ్ ఎలా ఉందో అలాగా బిగ్ లెటర్స్ ఉంటాయి, బిగ్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉంటాయి, స్మాల్ లెటర్స్ ఎలా ఉంటాయి అలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ యాజ్ పర్ సెకండరీ పాస్ సర్టిఫికేట్, మీ 10th మెమోలో మీ నేమ్తో పాటు మీ మదర్ నేమ్ ఆర్ మీ ఫాదర్ నేమ్ ఉంటుంది కదా, సో అది కూడా ఎలా ఉంటే అలాగా ఒక్కటి గమనించండి, 10th మెమోలో ఎలా ఉంటే అలానే చెయ్యండి. అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, మీ 10th మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలాగైతే డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జెండర్, సో మేల్ అయితే మేలు, సో ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే కమ్యూనిటీ కూడా, సో ఓకేనా. ఓబీసీ వాళ్ళు, ఓబీసీ అంటే బీసీలు అందరూ ఓబీసీ కిందకి వస్తారు, ఎస్సీ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎస్టీ సెలెక్ట్ చేసుకోండి, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్, మీరు ఏ స్టేట్ నుంచి పాస్ అవుట్ అయ్యారు మీ 10th. నేను వచ్చేసి తెలంగాణలో పాస్ అయ్యాను, సో మీరు వచ్చేసి ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్, మీరు ఏ ఇయర్లో 10th క్లాస్ పాస్ అయ్యారు. నేను వచ్చేసి 2020, సో ఓకేనా, నేను వచ్చేసి 2020, మీరు ఏ ఇయర్లో పాస్ అయితే ఆ ఇయర్ అయితే అలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ ద టెక్స్ట్ షోన్ బిలో, సో ఈ టెక్స్ట్ అయితే ఎంట్రీ చేయాల్సి సబ్మిట్ కొట్టాల్సి అయితే ఉంటుంది. సార్ చూడండి, నేను అన్నీ అయితే క్లారిటీగా ఎంటర్ అయితే చేశాను. సో మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ, అండ్ అలాగే ఈమెయిల్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ ఇలా వస్తే మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ వచ్చేసి మనకి వ్యాలిడేట్ అయిపోయినట్టు. సో ఒకసారి చూసుకోండి, సో డీటెయిల్ చూసుకొని ఇక్కడ టెక్స్ట్ అయితే ఎంటర్ చేసి సో సబ్మిట్ మీదనే క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీటెడ్, ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చింది. సో ఓకే మీద అయితే క్లిక్ చేయండి. సో ఓకే మీద అయితే క్లిక్ చేసిన తర్వాత సో మనం మళ్ళీ ఇంకొక స్టేజ్కి అయితే వచ్చినాం, ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ యువర్ డీటెయిల్స్ బిలో. సో ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మీ ఆధార్ కార్డు ఎవరైతే అప్లికెంట్ ఉన్నాడో సో వాళ్ళదైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే యూ ఆర్ ఏ పర్సనల్ విత్ డిసబిలిటీ, మీరు పీడబ్ల్యూడీ కేటగిరీ అయితే కనుక ఎస్ అయితే ఎస్, లేదంటే లేదు. అండ్ అలాగే లాంగ్వేజ్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్, సో మీరు 10thలో సార్ లైక్ నేను వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి నా తెలుగు, థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ. దాదాపుగా తెలుగు ఇంగ్లీష్ హిందీ చదివి ఉంటారు. ఇన్ కేస్ కొంతమంది ఏంది కదంటే సాంస్క్రిట్ ఇంగ్లీష్ హిందీ అయితే చదివైతే ఉంటారు. మీ 10th మెమోలో అక్కడ ఉంటుంది, మీరైతే చూసి అయితే సో సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అలాగే వెదర్ ఎంప్లాయిడ్, మీరు కనుక ఎంప్లాయిడా ఆల్రెడీ, సో ఎంప్లాయిడ్ అయితే కనుక ఎస్, లేదంటే నో. అండ్ అలాగే వెదర్ ఎంప్లాయర్ అయితే కనుక ఎన్ఓసి అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక అప్లోడ్ ఫోటో, సో మీరైతే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసి 50 KB లోపే ఉండాలి. అండ్ అలాగే అప్లోడ్ సిగ్నేచర్, ఒక పేపర్ అయితే తీసుకొని ఆ పేపర్ మీద అయితే మీ సిగ్నేచర్ అయితే పెట్టి ఆ ఫోటో అయితే క్యాప్చర్ చేసి ఆ ఫోటో వచ్చేసి 20 KB బిలోనైతే ఉండాలి. సో ఇవైతే సబ్మిట్ అయితే క్లారిటీగా అయితే అన్ని చేయండి. సో చూడండి నేనైతే అన్నీ అయితే ఎంటర్ చేశాను, నా ఆధార్ నెంబర్, అండ్ అలాగే నేను లాంగ్వేజ్ స్టడీ ఇన్ సెకండరీ స్కూల్ నేను వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు. అండ్ అలాగే నా ఫోటో కూడా అప్లోడ్ చేశాను, సో అది వచ్చేసి 50 KB లోపే ఉండాలి. అండ్ అలాగే నా సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయితే చేశాను, అది వచ్చేసి 20 KB లోపే ఉండాలి. సో ఒకసారి అయితే అన్నీ అయితే మీరు క్లారిటీ అయితే చెక్ చేసుకొని సో మీరైతే సబ్మిట్ మీదనే సో క్లిక్ చేయండి. సో మనకి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి అయితే మన డీటెయిల్స్ అయితే ఇక్కడ అన్నీ అయితే వస్తాయన్నమాట. అప్లికెంట్ నేము, ఫాదర్ మదర్ నేము, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ, అండ్ అలాగే సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్, లాంగ్వేజ్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్, వెదర్ ఎంప్లాయిడ్ ఎన్ఓసి అవైలబుల్. సో ఇవన్నీ మీరు ఇవరకైతే ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారో ఇక్కడ అన్నీ అయితే డిస్ప్లే అయితే అవుతాయి. సో మీరు అన్ని ఎంటర్ చేసిన అన్ని కరెక్టా లేదా సో అయితే మీరైతే చూసుకొని అయితే ఇక్కడైతే బ్లూ ట్రిక్ అయితే పెట్టేసి ఐ హియర్ డిక్లేర్ దట్ ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీ డూప్లికేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఐ అండర్స్టాండ్ దట్ మై క్యాన్సర్ మే బీ రిజెక్టెడ్ ఇఫ్ ఎనీ డూప్లికేట్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఫౌండ్ ఎట్ లేటర్ అని తగ్గిందా మీరైతే సబ్మిట్ మీద అయితే కొట్టాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత డియర్ క్యాండిడేట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్
255. సో ఇలా అయితే వచ్చింది కాబట్టి సో అయితే మీరైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్లీజ్ కీప్ ఇట్ ఫర్దర్ రిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ కంటిన్యూ టు అప్లై అని ఉంటుంది. సో కంటిన్యూ టు అప్లై మీదే సో క్లిక్ అయితే చేయండి. కంటిన్యూ టు అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు అర్థం సర్కిల్ అప్లయింగ్ ఫర్, మీరు ఏ సర్కిల్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నేను వచ్చేసి తెలంగాణకి అప్లై చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ తెలంగాణ నేనైతే క్లిక్ చేసి సో సబ్మిట్ మీద అయితే కొట్టిన. సో ఇక్కడ చూడండి ఓటీపీ సెండ్ టు యువర్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అయితే అంటుంది. సో మీరైతే ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ ద టెక్స్ట్ షోన్ బిలో ఉంది కదా, సో ఆ టెక్స్ట్ అయితే ఎంటర్ చేసి సో నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేనైతే నాకు ఓటీపీ అయితే వచ్చింది. ఓటీపీ అయితే ఎంటర్ చేసి సో టెక్స్ట్ అయితే నేనైతే ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత సో నేనైతే నెక్స్ట్ మీద సో క్లిక్ అయితే చేశాను. సో మనం వచ్చేసి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డులో మీ అడ్రస్ అయితే ఎలా ఉంటుందో అలా అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ ఇంటి నెంబరు, మీ స్ట్రీట్, మీ విలేజ్, మీ మండల్, మీ పిన్ కోడ్, మీ ఆధార్ కార్డులో డీటెయిల్స్ అయితే అలా అయితే ఉంటుందో అయితే ఎంటర్ చేసి ఇక్కడ సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అయితే మీరైతే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేస్తే ఇందులో ఎంటర్ చేసిన అడ్రస్ ఇందులో అయితే పేస్ట్ అయితే అయిపోతుంది. అండ్ లైక్ ఇక్కడ ఒక్కసారి చూసుకుంటే కనుక సెలెక్ట్ బోర్డు, ఓకేనా, మీరు అసలు ఏ బోర్డు కింద పాస్ అయ్యారు. నేను వచ్చేసి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ గ్రేడ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ వాళ్ళకి 2020 నుంచి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ గ్రేడ్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశారు. 2019 వరకు ఏంటంటే మార్క్స్ అయితే ఉంటుంది. అట్లాగే ఆంధ్ర వాళ్ళకి ఎలా అంటే 2020 నుంచి కరోనా టైం నుంచి అయితే వాళ్ళైతే మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరైతే మార్క్స్కు ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఆంధ్ర వాళ్ళకి 2019 వరకు ఎలా అంటే సేమ్ పాయింట్స్ ఆర్ గ్రేడ్స్ అయితే ఇచ్చిరు. సో ఇలా అయితే మీరైతే చూసుకుని అయితే ఎంట్రీ అయితే చేసుకోండి. అండ్ అలాగే సెలెక్ట్ రిజల్ట్స్ టైప్ మీరు గ్రేడ్స్ అయినా పెట్టుకోవచ్చు, ఎదర్ పాయింట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఆంధ్ర వాళ్ళకి ఎట్లా అంటే ఇక్కడ మార్క్స్ చూపిస్తుంది, మీరైతే మార్క్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడైతే పాయింట్స్ అయితే సెలెక్ట్ చేసుకోను. సో పాయింట్స్ సో నాకు వచ్చేసి 10/10, ఓకేనా, నాకు 10/10 కాబట్టి నేను అన్ని 10 అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో మీరైతే అన్ని అయితే 10 అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ 10 సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిజిపిఏ దగ్గర కూడా మీరైతే 10 అయితే ఎంటర్ చేయండి. మీకు 9.5 అయితే 9.5, 6.5 అయితే 6.5. సో ఇక్కడ జీపీఏ 10 అయితే ఎంటర్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మార్క్స్ ఉన్న వాళ్ళంటే మార్క్స్ ఉన్న వాళ్ళు అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. మీ టోటల్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ సిజిపిఏలో ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఈ 10/10, 9.5, 6.5 జీపీఏ ఉందో వాళ్ళు ఎంటర్ చేస్తే అయిపోతుంది. ఆంధ్ర వాళ్ళు మార్క్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం జస్ట్ అందులో మీకు సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఎంటర్ చేస్తే అయిపోతుంది. సో చూసారు కదా, నేనైతే అన్నీ అయితే ఎంటర్ చేయడం జరిగింది. సో ఒక్కటి మాత్రం ఇక్కడైతే చాలామంది మిస్టేక్ చేస్తారు. అది ఏంటంటే సో నాకు కరోనా పాస్ కాబట్టి నాకు గ్రేడ్స్ ఇచ్చారు కాబట్టి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ గ్రేడ్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఎవరికైతే 2019 వరకు మార్క్స్ ఇచ్చారు తెలంగాణ వాళ్ళకి, వాళ్ళు వచ్చేసి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ మార్క్స్. సేమ్ ఆంధ్ర వాళ్ళు కూడా అలాగే కరోనా పాస్లో ఎవరైతే ఉన్నారో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ మార్క్స్. సో 2019 వరకు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ పాయింట్స్ ఆర్ గ్రేడ్స్. సో అదైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అయితే మిస్టేక్ అయితే చేయకండి. సో ఇక్కడ అయితే ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే సో క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ అడుగుతుంది ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సేవ్ అండ్ కంటిన్యూ అనేది. సో ఇక్కడైతే ఓకే అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఓకే క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు వచ్చేసి సెలెక్ట్ డివిజన్ అప్లయింగ్ ఫర్, ఓకేనా. నేను వచ్చేసి ఆదిలాబాద్కా హన్మకొండకా సో ఇలా అయితే అడుగుతుంది నన్ను. నాకు ఇష్టమైన డివిజన్కి నేను అప్లై చేసుకుంటాను. అండ్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారో సో అక్కడ వాళ్ళకు కూడా అడుగుతుంది పొద్దుటూరా, శ్రీకాకుళం, గుంటూరు, నరసరావుపేట అయితే ఉంటుంది. సో మీరు నచ్చిన మీకు ఏదైతే డివిజన్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో దానికైతే క్లిక్ చేసి సో ఇక్కడ హియర్ బై డిక్లేర్ దట్ అని వచ్చేస్తే ఇక్కడైతే మీరైతే సేవ్ అండ్ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో చూసారు కదా, నేను వచ్చేసి ఖమ్మం డివిజన్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఖమ్మం డివిజన్ నా తెలంగాణలో. సో మీరు వచ్చేసి ప్రిఫరెన్స్ ఇస్తే ఇక్కడ అడుగుతుంది. సో మీరు ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను వచ్చేసి అన్ని ఇస్తాను ప్రిఫరెన్సెస్, ఓకేనా. నా క్యాస్ట్లో ఉన్నటువంటి ఓబీసీ ప్రిఫరెన్స్ అన్ని ఇస్తాను. అండ్ అలాగే యూఆర్ కూడా ఇస్తాను. సో ఒకటైతే గుర్తుపెట్టుకొని ఫస్ట్ మీరు ఓబీసీకి ఇవ్వండి. నేను వచ్చేసి ఓబీసీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓబీసీకి ఇస్తాను, తర్వాత యూఆర్కి ఇస్తాను. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో ఫస్ట్ మీ క్యాస్ట్కి ఇవ్వండి ప్రిఫరెన్సెస్, తర్వాత యూఆర్ కేటగిరీకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ బీపీఎంకి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఏబీపీఎంకి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే అన్నిటికీ ఇద్దామనుకుంటే అన్నిటి కూడా ఇచ్చచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక విలేజ్ ఉంది, అనంతసాగర్ బీఓ జీడిఎస్ బీపీఎం ఓబీసీ అని ఉంది. సో నేను ఇక్కడ వచ్చేసి ప్రిఫరెన్సెస్ 1 పెట్టుకున్నాను, ఓకేనా. 1 పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చౌటపల్లి బీఓ జీడిఎస్ బీపీఎం ఓబీసీ ఉంది. ఇది వచ్చేసి నేను సెకండ్ ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటున్నాను. సో ఇలా మీకు నచ్చినన్ని ప్రిఫరెన్సెస్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ పెట్టుకొని ఇక్కడ హియర్ బై డిక్లేర్ డేట్ మీద సో ఇక్కడైతే సెలెక్ట్ చేసి ఇక్కడైతే మీరు చూడండి కింద సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
సో చూసారు కదా ఇక్కడ ప్రిఫరెన్సెస్ అయితే అన్నీ అయితే సబ్మిట్ చేశాను. సో ఇక్కడ ఐ హియర్ బై డిక్లేర్ దట్ అయితే మీరైతే క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది. సో సేవ్ అండ్ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సేవ్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ అన్న తర్వాత సో ఓకే మీద అయితే క్లిక్ చేయండి. సో డాటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ పే ద ఫీ టు కంప్లీట్ ద అప్లికేషన్ ప్రాసెస్. ఓకేనా. సో మీరైతే ఫీ పేమెంట్ అయితే సో చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అంటుంది ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రీఫండెడ్ మీద వస్తుంది. సో మీరైతే క్లిక్ అయితే చేయండి ఓకే మీద. సో ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఒక క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ BHIM UPI మీద క్లిక్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ క్లిక్ చేయండి. సో మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే ఒక అయితే వస్తుంది. సో ఇక్కడ మీరైతే మనీ అయితే మీరైతే పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ వస్తుంది. సో మీరైతే ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత సో మీ ఫామ్ అయితే వస్తుంది. సో నా ఫామ్ అయితే వచ్చేసింది. సో దీని అయితే మీరైతే ప్రింట్అవుట్ అయితే సో తీసుకోవచ్చు. సో ప్రింట్ మీద క్లిక్ చేయండి. సో ప్రింట్అవుట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీరైతే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. ఓకేనా. సో మీరైతే మీ ఫ్రెండ్స్కి ఆర్ మీ రిలేటివ్స్కి ఆర్ మీ